సెక్టార్ లీడర్లకు, అంగన్వాడీ వర్కర్లు పేరు పేరున కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్మికులకు, పంచాయతీ కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కోర్కెల దినోత్సవంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో కార్మిక సమస్యలు పరిష్కరించిన దానివల్ల కార్మికులతో ఎప్పుడైతే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వనందున వల్ల ఆ ప్రభుత్వాలకు సరైనటువంటి గుణపాఠం చెప్పినారు. మరి ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 నెలలు కూడా పూర్తి కాకనే అంగన్వాడీ కార్యకర్తలపైన, స్వచ్ఛ భారత్ కార్మికులపైన, పంచాయతీ స్వీపర్లపైన కూడా తొలగిస్తామని చెప్పేసి అక్కడక్కడ మా కార్మికులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అందుకని చెప్తున్నాం, గతంలో ఆ విధమైనటువంటి ప్రభుత్వం ఈరోజు ఏమైందంటే అది అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికి మేము చెప్తున్నాం, దాదాపు ఇక్కడ కనీసం ఎన్నో సంవత్సరాల మింటి కూడా మేము ఎన్నో ప్రభుత్వాలు మారచ్చు, కానీ దాదాపు 80 సంవత్సరాల మింటి కూడా పనిచేసి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ప్రకారం 5 సంవత్సరాలు అయితే ఏ కార్మికులు పనిచేస్తారో వాళ్ళకు కనీస వేతనాలు పెంచాలా, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, ఆ విధమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి హామీని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కార్మిక చట్టాలు 44 ఉంటే 44 చట్టాలు తీసేసి ఈరోజు 4 చట్టాలుగా ఈరోజు ప్రభుత్వం అమలుపరిచింది. అది సమంజసం కాదు. అందుకని చెప్పేసి ఈరోజు గతంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏ స్థాయికి దిగజారిందో కనీసం మీకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. అందుకని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్మికులకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా 5,000 రూపాయలు కనీస వేతనం అమలు పరుస్తున్నా చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒక పైసా పెంచిన పాపాన పోవట్లం లేదు. ఈరోజు ఓడిసి మండల వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్మికులు పనిచేస్తున్నారు. కరోనా టైంలో వచ్చి వాళ్ళకు సన్మానించి గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు ఈరోజు ఎక్కడున్నారంటే కలిసి వాళ్ళ గురించి ఎక్కడ కూడా మాట్లాడాల్సిన పాపాన పోవడం లేదు. కాబట్టి స్వచ్ఛ భారత్ కార్మికులకు కూడా పెండింగ్ జీతాలు ఇవ్వాలి. పంచాయతీ స్వీపర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే ప్రెగ్నెంట్ అయినా కూడా కనీసం పనిచేస్తే కనీసం ప్రతి ఒక్కరు కూడా మండల వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛ భారత్ కార్మికులకు 70,000, 80,000 రూపాయలు శాలరీలు వేస్తే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్మికులు కనీసం 15